స్వరాష్ట్రమైన తెలంగాణ 6 దశాబ్దాల అపురూప స్వప్నం. స్వపరిపాలన కోసం ఎన్నో ఏండ్లు తెలంగాణ ఎదురు చూసింది. కేసీఆర్ ఉద్యమ సారథ్యంలో స్ఫూర్తివంతమైన పోరాటంతో తెలంగాణ సాకారమైంది. మా పాలన మాకేనని ఉద్యమించి సాకారం చేసుకుంది. 2014 జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించింది. అందుకే ప్రతి ఏటా జూన్ 2న తెలంగాణ యావత్తు పండుగలో మునిగి తేలుతుంది. కేసీఆర్ సారథ్యంలో 2024 వరకు 10 ఏళ్లు ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది ఉత్సవాలను కూడా అంగరంగ వైభవంగా ప్రారంభించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కి దక్కుతుంది. కానీ నేడు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఆవిర్భావం సంబరాలు కళతప్పాయి. సబ్బండ వర్గాల ప్రజలు నిరాశ నిస్పృహలతో మునిగిన వేళ అటు సర్కార్కు కూడా అవతరణ వేడుకల నిర్వహణపై చిత్తశుద్ధి లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకలన్నీ తూతూ మంత్రంగానే మమ అనిపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్, చెప్పండి. సాయి మాధవి, నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పూర్తిగా కళ విహీనం అయిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇది 10వ సంవత్సరం. ఈ 10 సంవత్సరాల పాటు ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగిన విషయం తెలిసింది. అయితే గడిచిన ప్రభుత్వం వెళుతున్న క్రమంలో దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన మాట వాస్తవమే. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడాది ప్రాంతం కూడా ఉత్సవాలు నిర్వహించే క్రమంలో నిర్ణయం కూడా తీసుకుంది. ఆ క్రమంలోనే ఉత్సవాలను ప్రారంభోత్సవాలు గడిచిన ప్రభుత్వం తీసుకుంది. అయితే ఇది ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం కనుక దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను కూడా చేయాల్సి ఉండే, కానీ ప్రభుత్వం అలా చేయలేదు. ప్రభుత్వం కంటిన్యూ అనే ఒక సెన్స్ ను కాంగ్రెస్ ఎన్నికలు కోల్పోయారనే ఒక వాదన బలంగా తెలంగాణ వాదుల్లో వినిపిస్తుంది. పూర్తిగా నిరుత్సాహపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కొన్ని చోట్ల అధికారులు జెండా వందనం ఎగిరేయడం తప్ప పెద్దగా ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు ఏమీ డిజైన్ చేయలేదు. కనీసం రాజధాని నగరంలో విద్యుత్ దీపాలతో అలంకరించడం కూడా చేయలేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. అలాగే ఇవాళ ఆవిర్భావ ఉత్సవాల భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఉపన్యాసం కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు. దాంట్లో కొంత ప్రత్యేకత కొరవడింది. ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఎన్నో రకాల పథకాలు కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలను ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలాంటిది ఏది లేకపోగా రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని ప్రకటించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్న పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో యువత కొంత నిరుత్సాహపడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కుంటుపడిన విషయం తెలిసిందే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా పెండింగ్ లో ఉన్న పథకాలు కావచ్చు, లేదా కొత్త పథకాలకు కావచ్చు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పేసి భారీ ప్రకటనలు ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ అంచనాల మేరకు ఈ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరగలేదని చెప్పేసి వాదన బలంగా వినిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం కోసము అమరులైన వాళ్ళ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున నజరానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వాళ్లకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అలాగే 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన విషయం కూడా తెలిసింది. 250 గజాల భూమిని కూడా ఇస్తామని చెప్పేసి చెప్పిన విషయం తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అమలుకు సంబంధించిన సమాచారం అతిగతి లేకుండా ఉంది. కనీసం ఎక్కడ కూడా ఈ పథకం ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమాలు అమలు కాలేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. జిల్లాల్లో కనీసం అమరులను లేదా రాష్ట్ర వ్యాప్తంగా అమరులు ఎంతమంది అనే జాబితాను కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సిద్ధం చేసిన దాఖలాలు లేవు. ఇక వాళ్లకు ప్రకటించిన ఈ పథకాలు ఏవైతే 250 గజాల స్థలం కావచ్చు, లేదా 5,000 రూపాయలు నెలసరి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయూతనివ్వడం కావచ్చు, లేదా ఇంటికో ఉద్యోగం ఇవ్వడం కావచ్చు, వీటికైతే అతిగతి లేని పరిస్థితి. అంటే ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆ కార్యక్రమాలను లేదా ఆ పథకాలను ముందుకు తీసుకెళ్లే చిత్తశుద్ధి కొరవడదని చెప్పేసి కూడా ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తాయి. ఇట్లా ఈ ఒక్క కార్యక్రమాన్ని కాదు, రాజీవ్ యువ వికాసం అని కాదు, లేదా అమరవీరులకు సంబంధించిన ప్రకటనలకు సంబంధించి కాదు, ఏ రకంగా చూసినా ఏ కార్యక్రమం చూసినా కానీ అయితే పైలట్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది, లేదంటే ఆ కార్యక్రమం ప్రకటనకే పరిమితం అవుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనవరి 26వ తేదీన కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున 4 పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. పటాటోపంగా ఆ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద 12,000 రూపాయలు రైతు కూలీలకు, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, అలాగే రేషన్ కార్డుల స్వీకరణ, ఇట్లా
4 రకాల పథకాలను, అలాగే రైతు భరోసాకు సంబంధించి ఇట్లా 4 రకాల పథకాలను సైమల్టేనియస్ గా తీసుకుపోతామన్నారు. కానీ ఇందులో ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళిన దాఖలాలు లేవు, ప్రజలకు చేరువైన దాఖలాలు లేవు. రైతు భరోసా అయితే పూర్తిగా 3 ఎకరాల లోపు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకైతే అతిగతి లేకుండా పోయింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తు మీద దరఖాస్తు ఇప్పటివరకు తీసుకుంటూనే ఉన్నారు. రేషన్ కార్డులకు కూడా సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రజావాణి కార్యక్రమంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, జిల్లా కలెక్టరేట్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మాత్రమే కొనసాగుతుంది. ఇప్పటికీ 3 దఫాలుగా 4 దఫాలుగా ఒక్కొక్కరు అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా గ్రౌండింగ్ కూడా 20 నుంచి 30% జరగలేదని చెప్పేసి కూడా ఫీల్డ్ లెవెల్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి ఒక సమాచారం వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి పథకాల అమల్లో చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణ స్పష్టంగా ఈ తరుణంలోనే సూరజ్, పథకాలన్నీ పక్కన పెట్టిన విషయం పక్కకు పెడితే దశాబ్ది ఉత్సవాలను అయితే కంక్లూడ్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ఉంది. ఎందుకు చేయలేదంటారు? ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా చేస్తుందంటారు? ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పాలన మొదలైన నాటి నుంచి కూడా ఆ గత పాలనను తప్పుపట్టే విధంగా, గత పాలకులను నిందించే విధంగా ఒక కొత్త ఒరవడికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. అసలు ప్రభుత్వాలు అనేవి కంటిన్యూటీ, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రభుత్వాలు, ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగించాల్సిన బాధ్యత తాజాగా గద్దెనెక్కిన ఆ పాలకుల పైన ఉంటుంది. దీన్ని విస్మరించి గత పాలకులను నిందించడము, వాళ్ళపైన అవాకులు చెవాకులు పేల్చడం, లేదా గత పాలకుల పాలనను తప్పుపట్టే క్రమంలో ఈ పాలన మొదలైన విషయం తెలిస్తే ఈ క్రమంలోనే అసలు అప్పట్లో దశాబ్ది ఉత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించే క్రమంలో అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన విషయం తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించింది. దాదాపుగా 10 రోజుల పాటు ఆ ఉత్సవాలు జరిగాయి. అలాగే ముగింపు వేడుకలను కూడా అంతే ఘనంగా, అంతే సంబరంగా చేస్తామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేవలం రాజకీయ కోణంలోనే, ఒక పార్టీ కోణంలోనే ఈ నిర్ణయం చూడడం చాలా వింతగా ఉందని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాల నిర్ణయాలు కంటిన్యూటీ ఉండాలి. ఎప్పుడైతే దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించిందో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉండింది. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం ఇది, రాజకీయ నిర్ణయం కాదు, ఏ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. ఈ వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించి ఉండాల్సింది. కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసి గత పాలనను చేపట్టిన దశాబ్ది ఉత్సవాలను అప్పటికే ఫుల్ స్టాప్ పెట్టేసి కనీసంగా ఈసారి మినిమం గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పౌరులు కూడా పరిస్థితి చూసుకుంటే కనుక ఏ ఒక్క పౌరుడు కూడా ఇవాళ జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినమని ఫీల్ అయిన దాఖలా కనిపించలేదు. అంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడింది. వాటి నిర్వహణలో కావచ్చు, ఉత్సవాల నిర్వహణలో కావచ్చు, లేదా ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించింది. ఏదో తూతూ మంత్రంగానే వేడుకలు జరిపే ప్రయత్నాలు చేసింది. కానీ ఒక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై ఎత్తుకొని ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించి పెద్ద ఎత్తున కవి సమ్మేళనాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా విస్మరించి కేవలం తూతూ మంత్రంగా ఇవాళ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహించిందని చెప్పేసి ఒక అపవాదం అయితే ప్రజల్లో నెలకొని ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంగా కూడా వాళ్ళు చూస్తున్నారు. అలాగే చిత్తశుద్ధి లేకపోవడం, తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడైతే ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన పాలనా పగ్గాలు చేపట్టారో వాళ్లకు తెలంగాణ ఉద్యమంతో ఒక భావోద్వేగపరమైన బంధం లేకపోవడం, వాళ్లకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా వాళ్ళు రాజకీయాలు నేర్పడం వల్ల ఇవాళ ఈ దుస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా ప్రజల్లో వినిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఈసారి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం నీరుగార్చిందనే చెప్పాల్సి ఉంటుంది. ప్రజలంతా కూడా ఈ ఉత్సవాల పట్ల నిరుత్సాహంగానే ఉన్నారు. ఎవరు కూడా దీంట్లో భాగస్వాములు కాలేకపోయారు, కనీసంగా ఫీల్ కాలేకపోయారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఇక విద్యా సంస్థలకు కూడా తీసుకుంటే కనుక విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాల్సి ఉండే. కానీ అన్ని చోట్ల కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ విద్యార్థులు సెలవు ప్రకటించకుండానే కాలేజీలు, క్లాసులు, తరగతులు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. తద్వారా ప్రజల్లో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనే ఒక ఫీల్ లేకుండా పోయిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.